బైబిల్ నందు వ్రాయబడి ఉన్న ముఖ్యమైన వ్యక్తుల సమాధుల వద్ద మనం ఉన్నాం. ఈ ప్రదేశంలో అబ్రహాము సమాధి ఉంది కాబట్టి, అబ్రహాము విశ్వాసులందరికీ తండ్రి అని బైబిల్ నందు వ్రాయబడి ఉంది కాబట్టి, నేను ఈ ప్రదేశంలో దేవునిని ప్రార్థించాను. దేవా, అబ్రహాముకు ఇచ్చిన విశ్వాసాన్ని దయచేసి మా అందరికీ ఇవ్వండి అని దేవుణ్ణి ప్రార్థించాను. ప్రస్తుతం మనం యూదుల భాగం నుండి ఈ సమాధులను చూస్తున్నాం. ఇక్కడ యూదులు దేవుని ప్రార్థించడం మనం చూస్తున్నాం. ఇక్కడ కనిపించే అందరూ యూదులే. వారు తలపై టోపీ పెట్టుకుని, చేతులకు ఇలాంటి తోలు చుట్టుకొని, పైన ఒక వస్త్రం కప్పుకొని, వాళ్ళ ఆచారం ప్రకారం ఇలా ముందుకి వంగుతూ లేస్తూ దేవుని ప్రార్థిస్తారు. వారు ఎన్నిసార్లు ముందుకు వంగితే అన్నిసార్లు దేవునికి నమస్కరించినట్లుగా వాళ్ళు భావిస్తారు. ఇక్కడ నేను అబ్రహాముకి గాని లేదా ఇతర వ్యక్తుల సమాధులకు గాని ప్రార్థన చేయడం లేదు. కేవలం అబ్రహాముని జ్ఞాపకం చేసుకుంటూ దేవుని స్తుతించి దేవుని మాత్రమే ప్రార్థిస్తున్నాను. కొంతమంది వ్యక్తులు యూట్యూబ్లో ఇలా కామెంట్స్ పెడతారు, మీరు ఆ ప్రదేశాలకు వెళ్ళి వాటిని మొక్కుతున్నారేమిటి అంటున్నారు. అందుకే చెప్తున్నాను, ఇది గమనించండి. నేను గాని మా గ్రూప్లో ఇక్కడికి వచ్చిన వారెవరు గాని అబ్రహాముకి గాని లేదా ఇతర వ్యక్తుల సమాధులకు గాని ప్రార్థన చేయడం లేదు. దేవుని మాత్రమే ప్రార్థించాము. చాలా మందికి తెలియని కొన్ని రహస్యమైన ఆసక్తికరమైన విషయాలు చెప్తాను, వినండి. యూదుల సంప్రదాయం ప్రకారం ఆదాము మరియు హవ్వ కూడా ఈ గుహలోనే సమాధి చేయబడ్డారని చెప్తారు. అందుకే దీనిని గతంలో ఆదాము గుహ అని కూడా పిలిచేవారు. 1960లో కొందరు పరిశోధకులు భద్రతా అనుమతులతో దీని క్రింద ఉన్న గుహల్లోనికి దిగినప్పుడు వారికి ఇక్కడ లోతైన కొన్ని గుహలు కనిపించాయని వారు చెప్పారు. కానీ వాటిని మళ్ళీ మూసివేశారు. ప్రతి సమాధి పైన గ్రీన్ లేదా గ్రే కలర్ రంగు క్లాత్ కప్పబడి ఉంది, గమనించారా? ఇలా ఇక్కడ మాత్రమే కాదు, ఇశ్రాయేలు దేశంలో బైబిల్లో వ్రాయబడిన ఏ గొప్ప వ్యక్తి సమాధి పైన అయినా ఇలాగే గ్రీన్ కలర్ క్లాత్ కప్పబడి ఉంటుంది. చాలా ముఖ్యమైన వారు లేదా యూదా పండితులు, గొప్ప అధికారులు వచ్చినప్పుడు మాత్రమే వారిని క్రింద ఉన్న గుహల్లోనికి తీసుకుని వెళ్ళి ఆ సమాధులను చూపిస్తారు. మిగిలిన మనలాంటి విశ్వాసులు, సందర్శకులు వచ్చినప్పుడు ఈ పైన నుండి మాత్రమే ఈ సమాధులను చూసి వెళ్ళిపోవాలి. ఈ మక్పేలా గుహ కేవలం ఒక సమాధి స్థలం కాదు, ఇది అబ్రహాము గొప్ప విశ్వాసానికి చిహ్నం. అబ్రహాము దేవునిని నమ్మాడు. వాగ్దాన భూమిని ఇంకా పొందకముందే ఇక్కడ ఉన్న ఈ భూమిని కొనుగోలు చేశాడు.